తెలంగాణ దగ్గరకొస్తే కనుక, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలనేవి వాడి వేడిగా సాగుతూ ఉన్నాయి సార్. నిన్న చూసుకుంటేనేమో ఆర్థిక పరిస్థితులకి సంబంధించి శ్వేతపత్రం అనేది హ్మ్. రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు విద్యుత్‌కి సంబంధించిన శ్వేతపత్రం అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా సాగుతుందంటారు? అసలు ఈ విద్యుత్ గురించి ఏంటి గొడవ? ఏంటసలు? ఇప్పుడు నిన్నేమో రాష్ట్ర ఆర్థిక స్థితి మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఇవాళేమో విద్యుత్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఈ శ్వేతపత్రాలు అనేవి ఒక వైట్ పేపర్ వాస్తవ యథాతథ పరిస్థితిని ప్రతిబింబిస్తాయన్నమాట. హ్మ్. అంటే అధికారిక లెక్కలను సూచిస్తాయి శ్వేతపత్రాలు. హ్మ్. ఈ శ్వేతపత్రాలకి 70, 80, 90 దశకాల్లో చాలా మంచి పాపులారిటీ ఉండేది. హ్మ్. ఎందుకంటే అప్పుడు కొత్తగా వచ్చే ప్రతి ప్రభుత్వము చెప్పేది శ్వేతపత్రాల ద్వారా చెప్పేది. అట్లాగే మధ్య మధ్యలో ప్రతిపక్షం వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు. హ్మ్. రూలింగ్ పార్టీ వాళ్ళు ఇష్టమైతే రిలీజ్ చేస్తుండేవాళ్ళు. ఓకే. అప్పట్లో ఈ పదాలు చాలా తరచుగా వినిపించేవి కానీ తర్వాత వీటి ఊసు లేకుండా పోయింది. హ్మ్. శ్వేతపత్రాల సంప్రదాయం, అట్లాగే అఖిలపక్ష సమావేశాల సంప్రదాయాలన్నీ కూడా ప్రస్తుత రాజకీయాల్లో దూరం అయిపోయినాయి. కనిపించడానికి. కానీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన తర్వాత శ్వేతపత్రాలు సమర్పించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇది 2 రకాలుగా అవసరం. ఒకటి, 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎటువంటి నిర్ణయాలు చేసింది, ఆ నిర్ణయాలు ఫలితాలు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఎట్లా ఉన్నాయి అనేది ఒకటి తెలియజేస్తుంది. రెండోది, రూలింగ్ పార్టీకి తన కర్తవ్యం ఏమిటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోతే రాష్ట్ర విద్యుత్ పరిస్థితి ఇలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తను ఏం చేయాల్సి ఉంది, తను ముందడుగు ఎట్లా వేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అసలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది తనకు తెలియాలి. అది 2 రకాలుగా ఇద్దరికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా నిన్న శ్వేతపత్రం ఒకటి సమర్పించారు ఆర్థిక పరిస్థితి మీద. ఈ ఆర్థిక పరిస్థితి ఏంటంటే, నిన్న ఒక విషయం స్పష్టంగా తేలింది ఏంటంటే, ఇప్పుడు దాకా 5 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి అనుకున్నారు. తీరా చూస్తే 6,71,000 చిల్లర. అంటే ఇంకా ఉన్నదానికంటే కూడా కొంచెం ఇంకా ఎక్కువ ఉన్నది అనేది ఒక విషయం స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని రకాలుగా దాని చేతులు కట్టివేయబడతాయి అన్నది తెలుస్తుంది స్పష్టంగా. సరే, ఇక నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దాని మీద చర్చ జరిగింది, వాదోపవాదాలు. సహజంగానే పాత ప్రభుత్వం తను చేసిన వాటిని సమర్థించుకుంటుంది. మేము అప్పులు చేసినా సరే కన్స్ట్రక్టివ్ గా చేశాము, వాటిని ఏదో చిల్లరమల్లరగా వేరే చిల్లర ఖర్చులు చేయలేదు. వాటిని రాష్ట్రానికి ఆస్తుల్ని కూడబెట్టడం కోసం అప్పులు చేశాము, ఆ ఆస్తుల్ని కూడబెట్టామని ఏమేమి కూడబెట్టారు, ఏమేమి చేశారో హరీష్ రావు గారు చెప్పారు. కౌంటర్ గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2-3 మంత్రులు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు మాట్లాడారు. నేను దాంతో అది అయిపోయింది. చాలా సుదీర్ఘమైన, పేరుకు లఘు చర్చ అన్నారు కానీ సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఇక ఇవాళ విద్యుత్ మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ విద్యుత్ మీద అవుట్కమ్ ఏంటంటే, విద్యుత్తులో ఉన్న జరిగిన అక్రమ నిర్ణయాల మీద, అనౌచిత్య నిర్ణయాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఒక నిర్ణయం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ లోనే ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు, విద్యుత్ సరఫరా సప్లై కోసం, విద్యుత్తును కొనటం కోసం. సో అందులో ఏదో అవకతవకలు జరిగినాయి, ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారు అనేది కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్న ఎన్నికల ప్రచారంలో కూడా చేసింది అది. దాంతో పాటుగా ఇంకోటి యాదాద్రి విద్యుత్ కేంద్రం ఒకటి, అట్లాగే భద్రాద్రి, మొత్తం 3 విషయాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద ఏంటంటే, ఇక విద్యుత్కు సంబంధించి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా దీని అవుట్కమ్ అయితే ఇది. సో ఆ ఎంక్వైరీ జరిగి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఉండే నిజానిజాలేంటి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిజంగానే విద్యుత్ శాఖ దుర్వినియోగం చేసిందా లేకపోతే సద్వినియోగం చేసిందా అనేది స్పష్టమవుతుంది. అప్పటిదాకా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇది పరిస్థితి. మొత్తానికైతే సార్ చెప్పిన దాన్ని బట్టి ఏపీలో పరిస్థితి చూసుకుంటే గనక అటు టీడీపీ అలాగే జనసేన రెండు కూడా పొత్తులో మాత్రం స్పష్టమైన అవగాహనతో ఉన్నాయి. ప్రజలకు కూడా స్పష్టంగా మేము కలిసి ప్రయాణించబోతున్నాము, కలిసి చాలా ఫ్రెండ్లీగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనే విధంగా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది అని చెప్పారు. అలాగే ఇక తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి మొత్తానికి విద్యుత్ కి సంబంధించి అలాగే ఆర్థిక పరిస్థితులకు సంబంధించి రిలీజ్ చేసిన శ్వేతపత్రాన్ని గురించి అయితే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది విద్యుత్ కి సంబంధించి వేయడం జరిగింది. ఆ రిజల్ట్ చూసి అది ఏం జరుగుతుంది అంటే
తెలిసే వరకు మనం వేచి చూడాల్సిందే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరికొన్ని విషయాలతో ప్రతిరోజు కూడా ఈ విశ్లేషణ అనేది కొనసాగుతూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.